హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక విషయం అయితే చెప్పాలి. అదేంటంటే సబ్స్క్రైబ్ అయితే 2 days బ్యాక్ అయితే ఒక వీడియో అయితే పంపారు. ఆ వీడియో మీద అయితే ఒక వీడియో చేశాను. నాకు నచ్చింది, మీకు డెఫినెట్గా అయితే నచ్చింది. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి అబ్బా. అలాగే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నన్ను అడిగితే అడగండి, మ్యాక్సిమం అయితే రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కామెంట్ చేయండి, నేనైతే చేసి మీ ముందు చూస్తాను. ఇప్పుడు మీరు ముందుగా అయితే డెమో అయితే చేయండి. డెమో చూసిన తర్వాత చూడగా బ్రైట్ అయిపోతున్నాయి. ఫ్రెండ్స్, డెమో అయితే చూశారు కదా, నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, అలాగే నేను కాపీ విషయాలు అయితే న్యూడ్లు అయితే పెట్టాను. మీకు ఫుల్ స్క్రీన్ వీడియో కావాలనుకుంటే మీకు టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను, అక్కడ అట్టయితే ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇచ్చాను, అక్కడ వెళ్ళి మీరు చూడండి ఫుల్ స్క్రీన్తో. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ కండి. కొత్త వీడియో అయితే మీ ముందుకైతే తెచ్చాను, చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే మీరు మాకు కాస్త సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు చాలా అంటే చాలా బాగుండే వీడియోలు అయితే చేసి పెడతాను. అలాగే మీకు ఎలాంటి వీడియో కావాలనుకుంటున్నారో, ఎలాంటి ఎడిట్ కావాలనుకుంటున్నారో ఒకసారి అయితే కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం అయితే రిప్లై అయితే పెడతాను, ఓకేనా. మీరు ముందుగా అయితే అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. అలర్ట్ మోషన్ ఓపెన్ చేస్తారుగా, ఇక్కడ మీకు ఫ్రాజెట్ ఇచ్చడం, ఇక్కడ ఫ్రాజెట్ వచ్చేసి ఇక్కడ మీకు బీట్ మార్క్, ఇంకోటి షేక్ పెట్టి ఇచ్చడం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మీకు వీడియో వచ్చేసి 16 వరకు ఉంటుంది, ఓకేనా. మీరు వచ్చేసి ఇక్కడైతే మీరు ఫాంట్ అనేది యాడ్ చేయాలి. ఫాంట్ని ఎలా యాడ్ చేయాలనుకుంటున్నాను ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసి కిందున్న టెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళి పైన దీన్ని క్లిక్ చేసి నేనైతే ఒక ఫాంట్ అయితే ఇచ్చాను, ఆ ఫాంట్ అయితే మీరు యాడ్ చేయండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ అయితే ఫాంట్ అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఫాంట్ యాడ్ చేసిన తర్వాత పైన రైట్ మార్క్ అయితే పెట్టండి, ఓకేనా. ఇలా అన్నిటికీ అదే ఫాంట్ అయితే కూపెట్టండి ఫ్రెండ్స్, ఓకేనా. నేనైతే అదే కూపెట్టాను, ఓకేనా. చూడండి, ఇలా క్లిక్ చేసి కింద ఉన్న టెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళి ఫాంట్ యాడ్ చేసిన తర్వాత పైన రైట్ మార్క్ చేసి ఇట్లా అన్ని ఫాంట్ అయితే యాడ్ చేయండి, ఓకేనా. నేనైతే అన్ని ఫాంట్ అయితే యాడ్ చేశాను. ఫ్రెండ్స్, ఫాంట్ యాడ్ చేసినాక ఇప్పుడు ఈ ఫాంట్కి అయితే ఎఫెక్ట్ అయితే కూపెట్టి, ఎఫెక్ట్ ఎలా కూపాలనుకుంటున్నారో ఒకసారి అయితే చూడండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసేసరికి ఇక్కడ ఫాంట్ కనుక కదా, ఈ ఫాంట్ అనేది ఎఫెక్ట్ అయితే కావాలి. ఎఫెక్ట్ ఎలా కావాలనుకుంటున్నారో చూడండి. ఇలా క్లిక్ చేసి కింద ఉన్న ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్ మీదకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ వేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ ఓపెన్ చేసినాక ఇక్కడ మీకు ఫాంట్ అనేది ఉంది కదా, ఫాంట్కి అయితే మీరు ఎఫెక్ట్ అయితే కూపెట్టుకోలేదు. అవుట్లుక్ అయితే ఎలా ఎఫెక్ట్ కూకుంటున్నారో మీరు చూడండి. క్లిక్ చేసి కింద ఉన్న ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్ మీదకి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా అన్నిటికైతే ఫాంట్ అయితే మీరు ఎఫెక్ట్ అయితే కూపెట్టేది, ఓకేనా. అండ్ మీ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మీరు ఫాంట్ అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. మీకు సింపుల్గా అయితే వీడియో అనేది అయిపోతుంది. అలాగే లైక్ అయితే కొట్టండి బా ప్లీజ్. వీడియో వచ్చినట్టు కానీ లైక్ అయితే కొట్టడం మర్చిపోతున్నారు. తర్వాత ఏమంటే ఇక్కడ బీట్ మార్క్ వచ్చేసి 5.24 seconds కూడా వచ్చేసి మీరు కింద ప్రెస్ క్లిక్ చేసి మీడియాకి వెళ్ళి ఒక ఫోటో అయితే యాడ్ చేయండి. ఫోటో ఈ ఫోటో మీరు ఎవరి మీద ఒక ఫోటో ఎడిట్ చేస్తున్నారో వాళ్ళ ఒక ఫోటో మీద అయితే ఎడిట్ చేయండి, ఓకేనా. ఇలా ఫోటో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా, 8.29 seconds వచ్చేసి ఇక్కడ మీకు కాన్స్ కదా, ఇలా అయితే జరుపుకోండి, ఓకేనా. ఇప్పుడు మీరు ఏమంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఫుల్గా సెట్ అయితే దాన్ని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని క్లిక్ చేసి పైన 3 డాట్ మీదకి వెళ్ళి ఫుల్ కంప్లీట్ చేసుకొని అడ్జస్ట్మెంట్ అయితే సరిపోతుంది, ఓకేనా. ఇలా ఎండ్ వరకు అయితే ఫోటో అయితే కూపెట్టారు, ఓకేనా. తర్వాత ప్లస్ క్లిక్ చేసి మీడియాకి వెళ్ళి ఫోటో యాడ్ చేసిన తర్వాత పైన 3 డాట్ మీదకి వెళ్ళి ఫుల్ కంపేర్ చేసి ఇక్కడ మీ బీట్ మార్క్ వచ్చిన తర్వాత జరుపుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. జరుపుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ వెళ్ళి మీడియాకి వెళ్ళి ఫోటో యాడ్ చేసి పైన 3 డాట్ మీదకి వెళ్ళి ఫుల్ కంపేర్ అయితే వేసుకుని ఫ్రెండ్స్. ఇలా ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఇప్పుడు ఏంటంటే బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి కింద ఉన్న ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్ మీదకి వెళ్ళి కాపీ పెట్టిన తర్వాత
ఫ్రెండ్స్ అలాగే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు పోయిన ఇది ఉంది కదా అదైతే మీరు కాపీ చేసుకోవాలి. కాపీ ఎలా చేసుకుంటున్నారో పక్కనున్న కన్వేర్ ఉంది కదా, సారీ కన్వెన్షన్, దాన్ని ఇటు పట్టి తీసి ఇక్కడ మీకు ప్లస్ ఐకన్ ఉంది, ప్లస్ ఐకన్ తీసి కాపీ లేయర్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 5.24 సెకండ్స్ వచ్చేసి మీరు ఆ ప్లస్ ఐకన్ మీద ప్లస్ ఐకన్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ తెరిచిన తర్వాత దీన్ని ఇలా అయితే జరుపుకోండి. ఇక్కడ మీరు ఫాంట్ అనేది ఎఫెక్ట్ ఉంది కదా, ఫాంట్ని కాపీ చేసినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని క్లిక్ చేసి కింద ఉన్న ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా ఇంకో ఫోటోకి అయితే యాడ్ చేయాలి, అదే సేమ్ దాన్ని క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి. తర్వాత ఇలా అయితే ముందు వరకు అయితే జరుపుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫోటోకి ఫాంట్ అయితే ఒకసారి ఎఫెక్ట్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కింద ఉన్న ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీదకి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు తర్వాత బ్యాక్ వచ్చేసి షేకప్ అయితే ఓపెన్ చేయండి. షేకప్ చేసిన తర్వాత దీని ఫాంట్ ఈ ఎఫెక్ట్ అయితే చూపెట్టాలి. ఎఫెక్ట్ వేయాలంటే దాన్ని క్లిక్ చేసి కింద ఉన్న ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్స్ మీదకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ వేసిన ఫ్రెండ్స్. కాపీ ఎఫెక్ట్ వేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫోటోకి అయితే యాడ్ చేయాలి, దాన్ని క్లిక్ చేసి కింద ఉన్న ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్స్ మీదకి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి. వీడియో అనేది సింపుల్గా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి అబ్బా. అలాగే ఇప్పుడు వీడియో అయిపోయిన తర్వాత పైన బాణం క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో మీకు కొత్త వీడియోస్ మీ ముందుకు అయితే వచ్చాను, ఓకేనా? అప్పటి వరకు వెయిట్ చేయండి, ఓకేనా? బై ఫ్రెండ్స్.